నేను నిన్ను మరువను. యెషయా గ్రంథం 49:15. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి ఉదయకాల సమయంలో నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో అనేక మంది నీకు ఉన్నప్పటికీ వారైనా నిన్ను మర్చిపోవచ్చు. నీ భర్త నిన్ను మర్చిపోయినా, నీ భార్య నిన్ను మర్చిపోయినా, నువ్వు కన్నటువంటి కన్నబిడ్డలు మర్చిపోయినా, సంఘం మర్చిపోయినా, సమాజం మర్చిపోయినా, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ముదిమి వచ్చే వరకు నిన్ను మర్చిపోకుండా తన చేతితో ఎత్తిపట్టి నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో మనకు ఆస్తులు అంతస్తులు ఉన్నప్పుడు, పలుకుబడి ఉన్నప్పుడు అనేక మంది మన వెనకాలనే ఉంటూ ఉంటారు. అదే మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనల్ని మర్చిపోయేటువంటి వారిగా ఉన్నారు. అయితే నువ్వు సంతోషంలో ఉన్నప్పుడే కాకుండా, నువ్వు బాధలో ఉన్నప్పుడు కూడా, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు కూడా, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు కూడా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను మరవకుండా ఆయన నీతో కూడా నడిచేటువంటి దేవుడై ఉన్నాడు గనక ఈ దినము నుంచి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసము కలిగి, నమ్మకం కలిగి మనము జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. మరొక దినాన్ని మాకు ఆయుష్గా అనుకరించినటువంటి దేవా, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ దినాన్ని చూడలేనిటువంటి పరిస్థితులు అనేక మంది అనేక రకాలుగా మరణిస్తున్నప్పటికీ అయ్యా, మా కొరకు మరొక నూతనమైనటువంటి దినాన్ని మాకు అనుగ్రహించినందుకై వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరినీ ప్రభా మీరు మరువక వారితో కూడా మీరు నడవమని ప్రార్థన చేస్తూ, ఇది నాన్న ఎవరైతే ప్రయాణాలు చేస్తూ ఉన్నారో వాళ్ళ పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడైండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.